ఎవరు టచ్ చేయకండి. కాకపోతే మళ్ళా క్యాన్సిల్ చేపిస్తా టీషర్ట్. ఆయన ఊర్లో నుండి వేసుకున్నాడు, ఊర్లో చంపేశాడు దాన్ని. మామూలు వాళ్ళు వేసుకున్నప్పటి నుంచి కొద్దిగా పర్వాలేదు. ఇవి ఊరికవే ఎంఆర్ఎఫ్ నెక్స్ట్ కాకుండా ఈ ఇయర్లో రిటైర్మెంట్ ఇచ్చేస్తా. కోచ్గా జాయిన్ కోచ్ను బాగా చూసుకోండి. కోచ్గా వచ్చినా వీళ్ళు గంట చేస్తారు సార్. వీళ్ళు ప్లేయర్స్ ఏదో సాయంత్రం ఫ్రెండ్ నా పెళ్లికి పిలిస్తే ఆయనకి లిఫ్ట్ లాగేస్తే పోయా 10,000 పోయా నా బాధ. అవును నీకు కడతానన్నాడు ఆయన. వద్దు నీకు కడతా, నేను ఇసిరేసింది నువ్వే కదా. ఆయన ముళ్ళు చెప్పిన మాటలు వేసేసాడు. ఆ ఫోటో చూడలేదు ఇట్లా అన్ని మిగిలి తాగేసి మిగిలిపిసిలా ఎన్ని ఇంత తాగినాడా అని. ఏముండదు ఎప్పుడు బ్యాటింగ్ వాడు చూడు పక్కనాడు. రోహిత్ శర్మ గారు అట్టే ఉండేది ఎప్పుడు అదేదో స్టార్టింగ్ డగ్ చేసింది వీరిదే. ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ మ్యాచ్ ఛాలెంజ్ చేశాడు తెలుసా. ఈరోజు ఛాలెంజింగ్ జరుగుతుంది. వాయిస్ మెసేజ్ పెట్టాడు ఆ రోజు పెళ్లికి వచ్చి ఛాలెంజ్ పెట్టాలి, లేకపోతే ఛాలెంజ్ కాదు. దయా ఫోన్ లో నుండి వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఈ మ్యాచ్ నీకంటే ఎక్కువ స్కోర్ కొడుతుంది విద్యా కన్నా ఎక్కువ స్కోర్ కొడతాడు ఈ మ్యాచ్. నేనేమన్నా చెప్పేదా? లోకేష్ 25 రన్లు 24 కడ ఒకటే ఇంక లేదు. అవ్వాలి వస్తాడు శివాగాని చెప్పు కాదు. ఆ రోజు 25 వస్తాను ఆయన లేదు. లాస్ట్ మందు తీసేయాలి కదా కొడితే. ఎరుపుక్కడు వాడు వాడివి వాడి దగ్గర రూపాయి కాడ ఖర్చు పెట్టలేదు. లోకే కదా ఎన్ని క్యాచ్లు పెద్ద గెజ్జి రోగం. అది క్యాచ్లు డ్రాప్ చేసేది బాగాలేదబ్బా. ఆడదాం రావాలన్నా. శ్రీకాళేజ్లో టోర్నమెంట్ కడతాను. అదే పక్కనే వాకబుల్ ఆడదాం. శ్రీకాళేజ్లో బుక్ చేపి ఆడేద్దాం. పక్కనే కదా టోర్నమెంట్ బుక్ చేపి కజిన్స్ ఎవరైనా ఉన్నారు.
రోజులు ఎవరు చూసినా అంత ఉన్నాడు వాడు స్పిన్ చేస్తున్నా అన్న ఏ పిల్లడు వాడు కాదు వాడి పేరు ఈశ్వర్ సాయి అవుట్ అయ్యేది వాళ్ళకే కదా సాయి అన్న లేదు లేదు చిన్నపిల్లడు టైపాడు పెట్టుకున్నాడు కానీ ఈరోజు అన్న మరిసెట్ కన్నా కొడతాగా బయట అన్నాడు జిమ్ వాడి జిమ్లు చేసుకొని వచ్చినావు ఇక మరిసెట్ ఆ రోజు కొట్టేటారు కొట్టేసి ఏ రోజు కొట్టినట్ట అది మందులు ఆ పక్క చెట్టుకు మూల టైలింగ్ చెట్టు ఆ పక్క మూలకి తొడలదా ఎంత హైట్ వచ్చింది అది ముందు అయితే అంతే రోడ్డు ఉన్నట్టు చెల్లెకి చూపించదు బ్రో ఫస్ట్ మ్యాప్ వేసినప్పుడు మళ్ళీ ఎవరు లొకేషన్ వేస్తే లొకేషన్ వేస్తే మళ్ళీ దాన్ని ఆన్ చేసి రేవేలు కీడ బాధ అంటే మళ్ళీ పరిగెత్తు పరిగెత్తు వెళ్ళిపోతుంది ఆయనైతే వదిలేసలే ఆయనైతే వదిలేస్తాడు ఆయన దగ్గర 70 రన్లు వదిలేసాడు ఈ రోడ్లో ఆయన వినిపిస్తుంది నెంబర్ పెట్టేస్తారు వాళ్ళు గ్రూప్ ప్లాన్ చేస్తారు ఏమైందా అది తిరగల ఉంటుంది స్టెక్ అయిపోయింది చిక్కులు కూడా వేసిందిలే బురదనాలకు చిక్కులేస్తుందనా అదే ముందర మళ్ళా 20 బౌలింగ్ ఇచ్చా నేను ఆ రోజు కొట్టింది 40 పైన మళ్ళీ ఇచ్చింది ఎంత 23 ఫస్ట్ ఓవర్ 23 ఫస్ట్ ఓవర్ రెండో ఓవర్ 3 రన్లే 3 కాళ్ళు కొట్టింది అది ఉన్నాయి చూపి రాహుల్ విద్యా గీళ్ళు ఇచ్చేదా ఏం చేయాలి పడితే అయిపోయాయి జ్యూస్ తాగదు ఎవరు ఏం మళ్ళీ అందుకలు మూసుకుంటాం ఎందుకు జ్యూస్ మన తినే కాడ అందుకే బిడ్డ పెళ్లి చేసుకోమంట ఎవరు చేసుకోరే అయిపోయిందిలే పెళ్లి చేసుకో బ్యాట్ పడిందా ఎందుకు వెనకాల బ్యాట్ ప్రాబ్లం వెనక బరువు ఉంది అందుకే చెప్తా కదా పెళ్లి చేసుకో ఇంకా పెళ్లి చేసుకోలేనుకో రోహిత్ శర్మ గారు ఎంత నెగ్లెక్ట్గా ఆడుతా నువ్వు అట్నే ఆడతావా కాల్ దాకా పెద్దదిగా అవుట్ అయిపోయింది మ్యాచ్ ఉంటే పాలు తాగి పెట్టాలి స్వామి
ఏ రెండ్రా ఫాస్ట్‌గా దాంట్లో ఆయన ఒకటి జిడ్డు లేకుండా ఉంటే చాలా వచ్చాడు ఆయన ఉన్నాడు ఏంది అయింది కెమెరా ఇదే ఊరేసుకుంటాడు నేను ఓ రోజు ఫాస్ట్ బౌలింగ్ వేసి నిలిపేసుకుని ఆయన పరిగెత్తా అన్నింటి వచ్చేది ఇట్లా అంటాడు నిలిపేసా స్పిన్ ఆయన ఆ మ్యాచ్ బాగా ఆడతాడు షాట్లు కూడా చాలా బాగా కొట్టారు మన దళిత వారు టోర్నమెంట్ మనకు బాగుంటుందా వాళ్ళు ఆపోజిట్ మాకంటే ఒకడు వచ్చి 50 కొట్టా 60 ఒక 2 గాడిని చూస్తాం ఆ రోజు ఒకే టోర్నమెంట్ ఆడి ఆ రోజు ఏనా ఈజీ క్యాచ్ వదిలేసిన వచ్చేసింది స్కోరే లేదు తెలుసా ఆయన 70-80 కొట్టాడు అయ్యే మామూలు 6 లో కొట్టింది ఆయన ఆ పక్క గ్రౌండ్ లో అద్దాలు పడతాను ఫస్ట్ గ్రౌండ్ లో ఆ రోజు టోర్నమెంట్ రోజు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆయన లేడు మళ్ళీ ఓడిపోయాడు వాడు ఇర్ఫాన్ గడు లెఫ్ట్ హ్యాండ్ మామూలు కొట్టినా ఇంకా కొన్ని కొట్టినట్టు కొట్టాడు మొత్తం వచ్చాడు బ్యాట్ తెలియదు చాలా రోజులు అయిపోయింది ఆడి వేస్తాను ఇచ్చేదానికి దూరం వచ్చింది అన్న తర్వాత ఆ తర్వాత శివ మనోజ్ తర్వాత నీకు అదే తెలియదు కదా ఏదో కెమెరా చెప్తాడు ఇంకా ఏదో ఒకటి ఆపరేట్ చేస్తాను ఇజ్రాయెల్ వాళ్ళు కెమెరాలు పెట్టి పంపిస్తారు దేశాలు తిరిగి ఏంది తాళ్ళు కట్టేదా కట్టేసిన రెడీ క్యాచ్ 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 ఏరా నీకు ఆ తర్వాత ఫస్ట్ ఓవర్ లేదు సర్లే ఆయన పెడితే చెప్తాను నేను పోను వాళ్ళు అరిపోయిన అదే కదా నీకు వాళ్ళు అది కూడా కొత్త వాళ్ళతో చూసి నేర్చుకోరా మనమే కోచింగ్ ఇచ్చింది అందుకే వాడికి అన్ని బ్యాక్అప్ వస్తాను బ్యాకప్ ఇంక వెళ్ళిపోయి ఇంకా దయగోడు ఏరకాడ పొంగతా ఉంటాడు మా తమ్ముడు దీనికి ఇంకెందుకు ఫోన్లు వచ్చింటాయి అమ్మాయి ఫోన్ చేసి మాట్లాడుకో బరువు నెక్స్ట్ వీక్ పోతారా ఈ వీక్ పాను
ఆల్రెడీ 4 years ఏది వీళ్ళంతా ఆల్రెడీ ప్యాంట్లు కట్టుకుని వాళ్ళు కాదు నేను పోతే అప్పుడు ఏమన్నా 4 రోజులు చేసి వచ్చినాం ఇంటికాడ. ఏంది నేను అసలు ముందు అయిందే జరిపింది తినిందే లేదు నిజంగా. ఫస్ట్ రోజు పోయిండో తెల్లాడుతో పెళ్లి రోజు తినలా. ఓకే 6 చికెన్ నేను తిన్నా. మటన్ ఉంటే లేదు, మటన్ లేదు. మటన్ ఎందుకు? వీళ్ళు అసలు ఆడున్నారా మొత్తం కైపులో ఉన్నారు ఫోటోలో చూసినావా? గ్రూప్ లో పెట్టినారు కదా యూత్ మెంబర్స్ లో. అప్పటికే ఏ తెలిపినారు వాడికి కార్తీక పిల్లల్ని ఎత్తుకున్నాడు పైకి. వాడు ముద్దుల మీద ముద్దులు పెడతాడు. ఒకరిని చూస్తే మొత్తం మొత్తులో దిగినారు అట్టే. రారా వాడు నవీన్ వచ్చిన ఆయన ఎందుకు వస్తాడు? ఆయన జాబ్ పెళ్ళి అయింది కదా, రోజులు అట్ట అత్తలు ఇంటికాడ ఆ పక్క వాళ్ళందరికీ ఆ పక్క కనీసం లేదు 20 మంది పరిచయం చేసుకొని వస్తాడు. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఆ పక్క కనీసం లేదు 20 మంది పరిచయం చేసుకొని వస్తాడు. ఎవరు వాడా? అమ్మాయిలే కాదు అబ్బాయిలు. అబ్బాయిలు ఆల్రెడీ వాళ్ళ బావ సెట్ చేశాడు. బావా అంటారు. బావ ఆల్రెడీ నైట్ ఆటో పిలుచుకోమని బాదంటే వాళ్ళ బావ బావా మా బావ ఫ్రెండ్స్ చెప్పారా వాడిని యాడ్ చేయాలంటే ఎవరినో ఫోటో పెట్టింది మెసేజ్. 4 జనరేటర్ రెడీ కట్టినాను 4 జనరేట్ అవుతుంది. అదే చరణ్ పడింది ఏదో కట్టినాను. ఏం గుర్తున్నాడు జనరేట్ అవుతుంది. బ్యాటింగ్ ఆడుతుంది. ఏం తమ్ముళ్ళు అంటే చాలు వాడికి పక్క పక్క వేసేది కాదనా నానేనా వీళ్ళు మిమిక్రీలో నైట్ పోలీసులు కూడా వచ్చేసినారు. యాడిరా చంద్రబాబు నాయుడు వచ్చేసినాడు. నా ఎట్టో ఫ్యామిలీస్ లేరు. కల్లూరు కదా తంగారు ఏం లేదనా ఏదో లప్పటికి తప్పక అదే చిన్నప్పుడు అట్లా ఆడతాం మీరు. చెప్పనా ఏం చేస్తున్నావు? పేపర్ క్లోజ్ అనుకుంటే ఎదిరిపోతుంది. వేసే బౌలింగ్ కానీ 30 అడుగులు పోతాను. ఇంకా నవీన్ గారు ఎత్తయ్య కూడా తీసుకున్నాను. ప్రవీణ్ వస్తా అంటే ఫస్ట్ లో లేచినప్పుడు శ్రీశ్రీ త్రో వేసేది ఎంత ఈ అన్ని రేంజ్ రావచ్చు కావాలని ఇషాంత్ శర్మ ఎవరు ఉన్నాడు సన్నగా పుడుగ్గా వచ్చి వస్తాడు. ఎవరా? ఇషాంత్ శర్మ ఎవరాడు? భువనేశ్వర ఇషాంత్ వాడు నాకు అది వచ్చింది కదా టోర్నమెంట్ మ్యాచ్ లో నేను ఆడతాను పోయేది ఏటికి కలిగిన టీం ఉంది క్లబ్ టీం ఏంది బ్యాటింగ్ నేను దిగదాం అనేసి పోదాం అనుకుంటే ముందు నేను పోతాను అది కాదు పోయినాడు మనీ అనేసి మొత్తం వేస్తే కాళ్ళకి మంచి ఏంది చెప్పి అది పక్కన
మనం ఇరిటేట్ చేయండి, గొడవ పెట్టుకోవాలి ఒక గంట వేసాడు బాల్. ఎవరు నేనెందుకైనా వాడు మార్కుండా నువ్వు కూడా వేసావు. 4 6 ఇచ్చేసి మనీ రాజు కాలు ఇరిగిపోయిందేమో. మధ్యలో రోడ్డు మ్యాట్ అదే కాలు ఇరిగింది అన్నారు. ఓ దగ్గర వేస్తే స్టంబర్ బాల్, ఓ దగ్గర వేస్తే ఇంకో పక్క పోతుంది, ఇట్ట పోతుంది. ఇద్దరు మంచి అన్నదమ్ములు వేస్తారు. బెట్ మ్యాచ్ లో 8 ఓవర్లు అంటే వాళ్ళే 5 ఓవర్లు వేస్తారు. ఇప్పుడు రాజు అన్న లేదు, కాలు ఇరిగిపోయింది. కాళ్ళు మనీ కన్నా రాజు ఇంకా బాగున్నాడు. యా టోర్నమెంట్ బలి నా కొడుకు రోజు 500 భలే నా కొడుకులో భలే పాపము కావాలనే ఇచ్చాము. వీళ్ళు 4 వచ్చినారు, వాళ్ళకి పుంగనూరులో ఫైనల్స్ 50,000 టోర్నమెంట్ గెలిచారు కదా. ఆడి గెలిచారు, అది గెలిచారు. సోమల్లో ఇది సెమీఫైనల్ మ్యాచ్. ఏం చేశాడు, నల్లగన్న పంపించాడు అంతే. ఆడ ఫైనల్ ఉందని కావాల్సుకున్న ఆ రోజే ఫైనల్స్ పెట్టించారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఏ యాక్చువల్ మనకు అట్టే జరిపాలని ఉన్నారు. 4 ఉన్నారు. మనకు అట్టే మనకు చెప్పాడు భరత్ అన్న. అఫ్రోజ్ ఆ రోజు మన టయానికి ఏంది దరిద్రమో ఆడ క్యాన్సిల్ చేసుకున్నాడు మనీ అన్న. జావిద్ అఫ్రోజ్ లేడు, అఫ్రోజ్ రాలా. వాడు కొంగున్నట్టు బల్లలా. గిరిధరు గిరి అన్న గిరి రెండో వాళ్ళు ఎత్తేసుకున్నాడు. షమి అన్న కూడా వెళ్ళిపోయాయి భిన్న. యాడింటి వస్తాను తెలుసుకోరు, ఎవడో ఒకడు కొడతానే ఉంటాడు. వచ్చినాడు వచ్చినట్టు కొడుతున్నాడు. అలా ఒకటి పంపించారు. 92 ఎంతో పెట్టారు. ఆడికి బెటర్. 4 ఓవర్లకి ఏం లేదు, 30 రన్లు ఉన్నాయి. 5వ ఓవర్ ఆయన వైల్డ్ ఎక్కువ వేసి 20 రన్లు ఇచ్చా ఓవర్. వినాయక కాదు అప్పటికి 8th క్లాస్. జావీద్ కానీ ఫస్ట్ ఓవర్ లో బెండ్ ఎత్తా 16 కొట్టా ఆయన. వాడు భలే వేస్తాడు. వాడు హిట్ వికెట్ అయిపోయి వాడు టెక్నిక్ వేస్తాడు, కటర్లు వేస్తాడు, కటర్లు స్వింగ్ వేస్తాడు. అది కాక జస్ట్ అటు వదులుతాడు అంతే బాల్. బ్యాటా ఇప్పుడే కాదు ఓవర్. కెమెరా ముందర ఆడ కొట్టు. అట్లా పోను కనబడతాడు. దూరం నుండి కాదు కాదు ఎంత రేటు దూరం నుండి చూడు. ఆడేది 2 బాల్ తాగేది వాడు మొత్తం బెట్ మ్యాచ్ ఆడుంటే ఆడుంటాడు. అదే పనిలో ఉన్నాడు. శ్రీకాంత్ ఆడతాడు, ప్రవేశ్ కాదు ఇంకోటి ఉంది దానికి ఆడతాడు. చెప్పండి నెంబర్ చెప్పు. ఆయన షామీ కూడా ఏం ఫిట్నెస్ కొడితే ఏం ఎంత ఎకరాలు వాడు అమ్మ కొట్టాడంటే. 63 ఇప్పుడు కూడా మనిషి మెయిన్ వాళ్ళు డ్రింకింగ్ అలవాటు లేదు బావులకి. 60 తోర్లే వెళ్ళిపోయింది విద్య. బ్యాట్ రా బ్రో నెంబర్ చెప్పు బ్రో. లేదు ఆడుతున్నాడు. మొన్న వచ్చినాడు ఫస్ట్ మ్యాచ్ ఎవరికో పడింది. మామూలు కొట్ల 6లు ఫస్ట్ ఓవర్లో. ఇది రొంపుచర్లకి కలిగిరాలు పడింది. ఫస్ట్ ఓవర్ నుంచి కొట్టే పని 6లు ఎంత దూరం తెలుసా. ఆ బాల్ తీసుకున్నా మందే. ఏమైంది ఎందుకు పెట్టినాడు కూడా తెలియదు. పెట్టేసి ఆర్డర్ వచ్చా నాకు చెప్పాడు బ్యాట్ వచ్చింది రాని. బ్రో నీ నెంబర్ రావట్లేదు బ్రో. 4,000 జీపే లేదు బ్రో, నాకు ఫోన్ పే ఉంది. పక్కకి పాల్తాడు బాల్ వచ్చింది చూసుకురా. నోబల్ ప్రీట్ 15,000 పెట్టు లేకపోతే వేస్ట్. మాకెందుకు అమ్మ తీసినాను కొన్ని లేకంటే అడగల పోనీ. మనకెందుకు లక్ష్మణ్ ఆయన చెప్తాడు బౌలింగ్ ఈ ఓవర్ ఈ మ్యాచ్ ముందు పడతాను. ఇంకా ఆయన బౌలింగ్కి ఆయన పెట్టదు. రా ఇంకా ఏం బౌలింగ్ వేయకుండా నీ చేతిలోనే ఉంది. మేము వచ్చినాక వస్తావా రా.